పేరెంట్స్కి నేను ఓన్లీ సన్. నేను పేరెంట్స్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ గట్టిగా 15 సంవత్సరాలు. ఆ తర్వాత అంతా దూరంగా ఉన్నాను. అంటే దూరంగా ఉంచాల్సి వచ్చింది వాళ్ళకి, మీకు మీ సేఫ్టీ కోసం, మీ వెల్బీయింగ్ కోసం. బట్ ఇప్పటికీ ఇంకా వాళ్ళు అక్కడ వదిలి రాలేరు. అమ్మ వాళ్ళు పేరెంట్స్ ఎలా ఉంటారంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ గడిపేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ సాగర్ ఒక మంచి లైఫ్ ఉంది అంటే మంచి ప్లేస్లో ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. చాలా మందితో అంటే ఆయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం తెలుసు. కానీ మా ఫాదర్ చాలా లో ప్రొఫైల్లో ఉంటారు. రోజు ఆయనకు పొలము ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఎక్కడ పెద్ద ఎవరితో అంటే వస్తుంటారు, అందరూ వచ్చి కలుస్తుంటారు, బట్ దేనికి రియాక్ట్ అవ్వరు. అంటే వాళ్ళకుండే ఒకే ఒక్కటి ఏంటంటే సాగర్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు బాగున్నారా, దట్స్ ఇట్. అప్పటి వరకు ఆయన చాలా అంతే అలా ఉంటాడు. వాళ్ళకి అంతకు మించి పెద్ద కోరికలు లేవు. వాళ్ళకి ఎక్కడైనా కష్టం వస్తే మరి సాగర్ మీరు ఒక్కరే కదా, ఎలా మరి? డెఫినెట్గా ఉంటాను. అంటే ఆరోగ్యాలు బాగాలేకపోవడం కామన్ గా జరుగుతాయి పెద్దవాళ్ళకి. డెఫినెట్గా అంటే నాకు ఎప్పుడు వాళ్ళకి సేమ్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో సేమ్ నాకు అదే ఫీలింగ్. అవును కదా, అంతే కదా, వాళ్ళు బాగుండాలనే కదా. ఈవెన్ మీరు చెప్తే అంటే నాకు ఇప్పుడు కాదు, నేను ఇంటర్మీడియట్ నన్ను సిద్ధార్థ కాలేజీకి జాయిన్ చేశారు. నాకు చాలాసార్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని గోడ దగ్గరికి అంటే వాల్ జంప్ చేద్దాం వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్తే ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి అప్పుడు అంత ఖర్చు పెట్టి ఈయన జాయిన్ చేసి తిరిగి వచ్చేస్తాడు అని బాధపడతారో నాకు తెలుసు. అలా అని నాకు బ్లాక్ బోర్డ్ ఇలా ఆన్సర్ చేస్తూ నాకు పేరెంట్స్ తప్ప ఎవరు కనబడేవారు కదా. ఫస్ట్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. తర్వాత ఈ 2 సంవత్సరాలు ఇక్కడే, 2 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందంటే అప్పుడున్న అక్కడ సిచ్యువేషన్స్ బట్టి అవును మనం ఇది కాదు ఈ పొజిషన్లో ఉంటే మనం ఇలానే వాడుకుంటారు, మనం ఇంకో పొజిషన్లోకి వెళ్ళాలి, నేను అప్పుడు డిసైడ్ చేసుకుంది అప్పుడు. సో చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్. అప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం కమ్యూనిజం అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు. అవును, కమ్యూనిజం ఎస్టాబ్లిష్ అవుతున్న రోజులు ఏమవుతుందంటే చాలా అంటే పేరున్న వాళ్ళని వీకర్ని అంటే ఎలా టార్గెట్ చేస్తానంటే అప్పుడు ఎలా ఉండేదంటే నేను అంటే ఇలా చెప్పలేను కానీ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి అండ్ పొలిటికల్ వాళ్ళు కూడా కొంచెం అప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకోవైపు పొలిటికల్, ఒకవైపు నక్సల్స్. అంటే చాలా అది ఒక క్లిష్టమైన పరిస్థితి. డాడీకి నాన్నగారికి మాత్రం మీకు కూడా అంటే ఫ్యామిలీకి కదా, ఫ్యామిలీకి అంటే వచ్చి ఏం చేస్తారు అడుగుతారా? లేదు అది పెద్ద స్టోరీ ఇంకా. అంతే కాదు, ఇబ్బంది పెట్టడం అంటే పడే సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏమైపోతుందంటే మనము ఒక ఊర్లో అండి నక్సలిజం ఎందుకు స్టార్ట్ అవుద్ది, ఒక ఊర్లో అన్యాయం జరుగుతుంటుంది, భూస్వాములు పేదవాళ్ళని దోచుకుతింటే లేకపోతే వెట్టి చాకరీ చేపిస్తే తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఆ తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది, మనుషుల నుంచి వస్తుంది. మనుషులు నక్సలిజంతో ట్రావెల్ అవుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఒక ఊళ్ళో ఎడ్యుకేట్ చేస్తుంటారు, మేము ఉన్నాం మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ తింటారు, ఆ ఊళ్ళో కొంచెం పేరుండి కొంచెం డబ్బు ఉండే వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకుంటారు. ఎందుకంటే లేని వాళ్ళ దగ్గర ఎట్లా పెట్టరు కాబట్టి ఉన్నోడి దగ్గర తీసుకొని తినేసేలా ఉంటారు. వాళ్ళు తింటారు, తినేసి వెళ్ళిపోతారు. తర్వాత ప్రాబ్లమ్స్ ఎవరికి, అక్కడ ఉండే వాళ్ళకి, ఆ రోజు అన్నం పెట్టిన వాళ్ళకి. అన్నం పెట్టినది ప్రాబ్లం. సో అన్నం పెట్టడం తప్పు కాదు, ఎక్కడ తప్పు కాదని మనకు తెలుసు, కానీ మీరు ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తావు, ఫోన్స్ లేవు ఏం లేదు, అసలు ఎందుకు ఇవ్వాలి. ఇప్పుడు వాడు అన్నం పెట్టకపోతే వాడు ఊరుకోడు, అన్నం పెట్టినందుకు మీరు ఊరుకోరు. అలా అని ఊర్లో వాళ్ళ అంటే అర్థమైపోయింది, ఊర్లో వాళ్ళందరినీ అంటే చాలా వీక్ అంటే అప్పుడున్న యూత్ని
అప్పుడున్న యూత్ని, అంటే ఆ టైంలో ఉన్న యూత్ని ఇబ్బందులు పెట్టేవారు. తెలంగాణలో ఉండే చాలా జిల్లాల్లో ముఖ్యంగా ఈ బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని అప్పట్లో ఉండే ఈ వ్యవస్థల వల్ల పోలీసులు తీసుకెళ్లడము, కొట్టడము, లోపలేయడం, అంటే ఈ నెపంతో